హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు మనం తినే టిఫిన్స్లో చట్నీ తిని తిని బోర్ కొడితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ దోశలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. దీనికోసం నేను ముందుగానే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లో పల్లీలు వేయించుకుంటున్నాను. ఇవి ఒక గుప్పెడు ఉంటాయండి. ఈ పల్లీలు వేగుతుండగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఇలా 1 ఇంచ్ వరకు అల్లం ముక్కను వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వీటన్నిటిని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. జాగ్రత్తగా వేయించుకోండి, లేదంటే శనగపప్పు మినపప్పు మాడిపోయి చేదొచ్చేస్తుంది. ఇవన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. తుంచి వేయడం వల్ల ఇవి వేగేప్పుడు పగలకుండా ఉంటాయి, లేదంటే పగిలిపోయి మీద పడుతుంది. అందుకే తుంచి తీసుకోండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, అలాగే ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎదిగే పిల్లలు పల్లీలు తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. అండ్ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందన్నమాట. ఇవి తినడం వల్ల గుండె జబ్బులను తగ్గిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే ఎముకలలో బలాన్ని చేకూరుస్తుందండి. కాబట్టి పల్లీలని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. ఇంకా ఎన్నో రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. చూడండి, కొంచెం చిక్కగా అవడం వల్ల నేను కొన్నింటిని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలి. పోపు కోసం అదే ప్యాన్లోకి కాస్తంత ఆయిల్ తీసుకొని అందులోనే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా తీసుకోండి. ఇవన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుంటేనే 1 రెమ్మ కరివేపాకు కూడా తుంచి వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే తీసుకున్న చట్నీలోకి వీటిని యాడ్ చేసుకుంటే రుచికరమైన చట్నీ రెడీ. ఇడ్లీ దోశలోకి అద్భుతంగా ఉంటుందండి ఈ చట్నీ. 3-4 రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.